ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ వనిత, వైస్ చైర్మన్ షేక్ షఫీ, కౌన్సిలర్ వీణాలకు ఘన సన్మానం. సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవి మహాసంస్థాన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూనా వనిత సంతోష్ కుమార్, వైస్ చైర్మన్ షేక్ షఫీ, 21వ వార్డు కౌన్సిలర్ తోపాజీ వీణా హరీష్లకు సన్మాన కార్యక్రమం మంగళవారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. నూతన చైర్మన్ వనిత మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అందరి కృషి వల్లే తాను మున్సిపల్ చైర్మన్ స్థాయి వరకు ఎదిగినట్లు చెప్పారు. ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తారని పేర్కొన్నారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ తన కోడలు వీణ కౌన్సిలర్గా విజయంలో ఆర్యవైశ్యుల సహకారం మర్చిపోలేనని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మేడం రాధాకిషన్, జూలకంటి బుచ్చిలింగం, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి నామా శ్రీనివాస్, కోశాధికారి ఆమెటి భాస్కర్, యువజన సంఘం అధ్యక్షుడు తోపాజి హరీష్, వాసవి మహాసంస్థాన్ కోశాధికారి జూలకంటి మల్లేశం తదితరులు అదేవిధంగా మరి ముందరగా ఎన్నుకోబడిన గారికి అదేవిధంగా హరి గారికి వారికి స్వాగతం. మరి ప్రతిసారి మున్సిపల్ ఎన్నికల్లో కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడో 1-2 సీట్లు వస్తూ ఉంటాయి. మరి అవేదో మనం గెలిచినంటే నేను చూసింది అంటే ఇంతవరకు ఉండవచ్చు, కానీ ఈసారి చూసినంత ఎంపీఏ క్యాండిడేట్ 3-4 కౌన్సిలర్ మరి ఎంపీఏ కూడా మంచిగా ఎడ్యుకేషన్ చేసి ఎంపీఏ చదివి వాళ్ళు ఇప్పుడు కౌన్సిలర్గా చేయడం వారికి మరోసారి ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అంటే ప్రతిసారి అందరూ గౌరవం చేస్తారు. కాకపోతే కొన్ని రూల్స్ ప్రకారంగా కొంత మనకు కూడా అవగాహన ఉంది. వాళ్ళు చదువుకుంటే నేను చెప్పిన వారికి మరి అనుకున్నాం. ఇంతకు గతంలో మనకు చేయడం కానీ అది మనకు మరి చేసినాము. ఏ ఒక్క బ్యాలెట్ పేపర్ కానీ స్లాంబరింగ్ కానీ అవి జరగవు. అంత ఉదాహరణ రిజర్వేషన్ కూడా ఆరోగ్య మాటలు పనిచేస్తే అక్కడ నువ్వు రాగా రావద్దని చెప్పా. నేను ఆ మాటలు గెలవాలని చెప్పి నేను ట్రై చేయాలా. నాగన్న ముంగడు వస్తున్నాను. నాగన్న ఇక్కడ చూడండి మేడం. బయటికి పోయినా జరగ అక్కడ పోతే అవకాశం మనకి కాదు. ఒక
20,000 తర్వాత మా వార్డు జనరల్ రావడం వల్ల అడుగులు సెక్రటరీ గారు మాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు మేము ఆ వార్డులో గెలిచి మేము ఆ పేరు నిలబెట్టుకున్నాం. మా గెలుపుకు కృషి చేసిన వార్డు ప్రజలకి అలాగే మా మీద నమ్మకం వచ్చి సీట్ ఇచ్చినందుకు సెక్రటరీ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన సంఘానికి కానీ మన వాస్తవ సంస్థలకు కానీ ఏ ఆపదలు సరే ఏ చిన్న కష్టం ఉన్నా సరే కౌన్సిల్ బాడీ మొత్తం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము అందరికీ అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా సరే ఖచ్చితంగా తీరుస్తాము. అలాగే మా టీపీసీసీ సెక్రటరీ మా నాన్న అధ్యక్షుడు గారు వారి సహాయ వాళ్ళ అనుభవం వాళ్ళ అడ్వైజర్స్ తీసుకొని ఖచ్చితంగా సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి కాబట్టి ఇంకా ఒక 100 ఏళ్ళ చరిత్ర నిలిచిపోయే విధంగా సంగారెడ్డి డెవలప్ చేయాలి. మీ అందరి సహకారం ఎందుకంటే మనకి మన ఓల్డ్ బస్ స్టాండ్ అంటే మొత్తం వయసులే మనకు వర్తకులో మొత్తం కాబట్టి ఏ సమస్య సరే మా దగ్గరికి వస్తే 100% దానికి మేము కట్టుబడి తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. అమ్మవారి ఆశీర్వాదంతో మున్సిపల్ కౌన్సిల్ బాడీ 5 ఏళ్ళు ఏ ఆటంకాలు జరగకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మంచి పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి మంచి పాలనతో అందించాలని చెప్పి ఇచ్చిన సంతోషానికి మరి అక్కడికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. और एक बात करना चाहिए को भी थैंक्स करना चाहती हूँ क्योंकि हमारे वार्ड में ज़्यादा मुसलमान का वोट है। इसके तरफ से मैं सब लोगों उनके तरफ से हमारे वार्ड सब लोगों की तरफ से धन्यवाद है। 20 years 2006 exactly 20 years తర్వాత మేము గెలిచాము. ఇది మేము మా మామకి ఇచ్చేది. వాస్తవిక కార్యక్రమ పరీక్ష ఆలయంలో పుట్టబడి పుష్పాలు ఎగురు పోయినట్టు సంతోషకు అమ్మవారి ఆశీర్వాదము అమ్మవారి యొక్క కృప పెళ్లి ఉండాలని చెప్పి కొనసాగిపోతుంటూ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి ఒక వైష్ణవ పరిణామ ఇది స్వయంగా వెంకటేశ్వర స్వామి యొక్క సోదరి వాసవి కన్యకా పరమేశ్వరి 3 శక్తులు అమ్మవారి మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి ముగ్గురు అవతారే వాసవి కన్యకా పరమేశ్వరి అవతారంగా మా గురువైనటువంటి శ్రీ శ్రీ మాధవానంద స్వామి అనుగ్రహంతో మరి గురువైనటువంటి డాక్టర్ మహేశ్వర సిద్ధాంత గారితో ఈ గుడి నిర్మాణం చేయబడ్డాము. కానీ పవర్ గుడి మీకు కూడా ప్రశంస అవసరం కాబట్టి చేయవలసిన ఇది ये मंदिर का बहुत प्रमुख है ये जैसा बिल्कुल था उसका सीजन बोलते इसको पावरफुल मंदिर है। 2 स्टेट के अंदर ये पार्टी को ఒక్క కాంగ్రెస్కే ఓటేస్తాం. మా ఇల్లు సరే ఎక్కడ ఉన్నా కాంగ్రెస్కే ఓటేస్తాం. ఎవరు వచ్చినా తీర్మానం చేశాం. అది గొప్ప ధైర్యం. ఈరోజు వైశ్యంలో ఉండి ఏం చేయకపోయినా ఇంత పెద్ద ఆలయం నడిపించుకుంటూ సంఘం నడిపించుకుంటూ జిల్లా బాధ్యతలు రాష్ట్ర బాధ్యతలు ఉన్నా కూడా నేను చేయకపోయినా కానీ వాళ్ళ సమాజం గొప్ప హాని ఒకసారి మీరు కూడా 3 సంవత్సరాలు ఎందుకు మాకు తెలియదు మనం పబ్లిక్ చేస్తారు. ఎవరు వచ్చినా అక్కవారు కాలేజ్ అయితే हमारा विजय है और संतूर है और श्रीकांत भी है। 3 लोगों को हम बराबर जिताते और बाकी का लोग जो भी है कांग्रेस को वोट डालते। तुम लोग कोई भी नया बना అంటే ఎవరు రావు నో బీజేపీ నో టీఆర్ఎస్ ఓన్లీ కాంగ్రెస్ అనేది మన వాళ్ళు కూడా కాంగ్రెస్ చేశారు. కానీ మనం చెప్పము చెప్పకూడదు. మనం ఏదో చెప్పాలి చెప్పేసి ఎందుకంటే కొంతమంది ఓపెన్ నేను గతంలో చేయలేనప్పుడు ఓపెన్ ఈనాడు వచ్చి చాలా చూసాను. ఆర్య నుంచి చేయలేనప్పుడు మా మద్దతు బీజేపీ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్
ఆ రోజు శ్రీరామచంద్రుడు పిలిపించాడు, పిలిపించి అడిగినాను మన నాయన పిలిచాడు, ఓపెన్ చెప్పాడు, మన సంతోషం అనిపించింది చెప్పాడు. ఆ రోజు ప్రకటించింది, నిజం ప్రకటించారు, ఈరోజు ప్రకటించారు, ఆ రోజు ప్రకటించారు. మరి ఈ సమాజం వల్ల క్షత్రియ సమాజం వల్ల నేను కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ ఆరోగ్య వాసవి మా సంస్థ 4 సంవత్సరాలకి వచ్చే అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఏదైనా ఇక్కడే ఉంటాం కౌన్సిల్ అని చెప్పి తెలియలేదు, ఇంకేమైనా తెలియదు, అందరినీ ఎక్కడో ఇక్కడే ఉంటాం. మీ అందరూ కూడా మాకు ఏమన్నా చెప్పవచ్చు, అన్ని రకాల సమస్యలు తీయడానికి మేము ముగ్గురు ఈ ముగ్గురు నుంచి ఇంకా కావాలేదన్నా ఈ ముగ్గురు షఫీ కూడా మా మంచి చేయడానికి రాత్రి ఉంటారు చెప్పలేదు కానీ మరి ఇంకొక 2 నిమిషాలు షఫీ సార్ కూడా మాట్లాడాల్సిన కోరుతున్నాను. की तरफ से आप लोगों के संगम की तरफ से यहाँ पर हमको बुलाकर जो भी खुशी कर रहे हैं, मैं उसका शुक्रिया अदा करता हूँ। और साथ ही साथ मेरे भी वार्ड में 24 और 26 वार्ड में नाचा वगैरह में भी आपके कम्युनिटी के लोग थे, वहाँ पर भी मैं किशन से बात किया, किशन से आपके कम्युनिटी के लोगों को बोलकर मेरे हाथ में वोट डाले, तो उनका भी शुक्रिया अदा करता हूँ। और किशन से के लिए सब यहाँ के साथ मेहनत करे बोले एक एक्शन में बोला करा रही से हमारे माइनॉरिटीज में भी हमारे लोगों में भी यही तरीके से साथ भी हैं, अच्छे भी हैं, हर वक्त साथ देते। और वासवी माँ हिंदू जो आप लोगों का ट्रस्ट है वासवी माँ हिंदू, उसकी भी आप लोगों की बहुत खिदमत है। गर्मा में पानी नहीं रहता तो जब भी आप लोग काकर लगाकर पानी वगैरह सप्लाई करते फ्री में, और किसी का गुजर गए तो उनकी गाड़ी वगैरह भी म्यूनसिपालिटी में आप लोग दिए। और रास्ते में भी पीने के पानी का वासवी माई को आप लोगों की तरफ से, आप लोगों का कम्युनिटी की तरफ से बहुत अच्छी खिदमत करते, वो तमाम लोग दे रहे थे। इसीलिए आपके जो कम्युनिटी की तरफ से किशन से जो वार्ड में थे वहाँ के माइनॉरिटीज लोग भी तमाम के तमाम लोग भी किशन से वोट डाले, वो उनकी खिदमत को लेकर उनके काम को लेकर आए। और संगारेड्डी के खतीरे वार्ड में भी आपका कम्युनिटी के लोग पूरा साथ दिए, मैं इसी तरफ से भी शुक्रिया अदा करता हूँ। और यहाँ पर बताकर वास्तविक कुल कम्युनिटी की तरफ से जो हम खुशी प्रोग्राम कर रहे हैं, मैं उनका भी शुक्रिया अदा करता हूँ। ఈ అవకాశం రావడానికి మాకు సపోర్ట్ చేసిన ఆర్య వైశ్య సంఘం పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మా చైర్మన్ ఎన్నికలకు సపోర్ట్ చేసిన ఈనా హరి గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మన కిషన్ రెడ్డి గారు వారి ఉన్న రాజకీయ అనుభవంతో మాకు ఎప్పుడు కూడా సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు. మరి ఇంతకుముందు ఇక్కడ పెద్దలు చెప్పారు, మరి ఇక్కడ కవితలు కూడా మీ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ అభివృద్ధి పరంలో ముందుకెళ్తామని ఈ సందర్భంగా మేము అందరూ తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ మహిళలు కూడా మాపై చూపిన అభిమానం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మా సేవలు అందిస్తామని ఈ సందర్భంగా మేము అందరూ తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేదిక వచ్చిన పెద్దలు, ఇక్కడికి వచ్చిన అమ్మలు, అక్కలు, పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మాకు 1 సంవత్సరం కింద జగ్గారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా డిక్లేర్ చేశారు. అయితే మొన్న జరిగిన ఎన్నికలు నామినేషన్ చేసేటంటే ముందు ఒక రకమైన టాక్, దేనిపైతే సమీకరణ మార్పు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మైనారిటీ సోదరులు ఒక చర్చ స్టార్ట్ అయింది. చర్చ మా వైస్ చైర్మన్ పోయి లేదు హరీష్ మంచోడు, స్టేట్ వాళ్ళ ఫ్యామిలీ మంచిది, ఓడి అలా ఏవైతే వాళ్ళకున్న పరిచయాలలోని ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంటుంది. కొన్ని కుల సంఘాలు ఇన్వాల్వ్ అయితే, కొన్ని బంధుమిత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఏవైతే ఈ రాజకీయంలో అవి ఏవైతే మారుతున్నాయి. అయితే
బాగా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే సంఘటన అత్యధిక కులాలు ఉన్నవాడు వాళ్ళది 33 కులాలు చేయాలి. ఎవరి నిర్ణయాలు ఉపయోగించి కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు నేను మా వైస్ చైర్మన్ శెట్టి గారు గోకుల్ గారు అందరం కూర్చొని చేయడం టెన్షన్ పడకు, ఈసారి మీ ఫేవర్ ఉంది, మీకు అనుకూలంగా ఉంది, 100% వెళ్తాం అన్నా కూడా ఆయన ఏం తిన్నాడో ఏమన్నాడో తెలియదు. వాళ్ళనే ఉంటుంది ఏ గంట బయటికి వస్తుంటే మళ్ళా వాళ్ళని పోతుంటే నాకు వ్యక్తిగతంగా భగవంతుని ఆశిస్తులు హరీష్ గెలవడం, నేను గెలవడం, మా కౌన్సిల్ గెలవడం, వైఎస్ గెలవడం భగవంతుని ఆశిస్తులని చిన్న ఏజ్లో నాకు జగ్గారెడ్డి గారు నమ్మి మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇచ్చారు. నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా బాగా సపోర్ట్ చేసిండ్రు. మేము జన్మగా వారికి రుణపడి ఉంటాం. మనం పుట్టి